టీడీపీ నేతలు గెలుపు కోసం అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు పైల నరసింహయ్య, అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డిలు మండిపడ్డారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు అన్ని విజయవంతం కావడంతో టీడీపీ గెలుపు కోసం అక్రమ మార్గాలు ఎంచుకుంటుందని ఆరోపించారు. ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చుట్టపు చూపుగా పర్యటిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పెరిగిందన్నారు. వైసీపీని ఎదుర్కోలేక టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరలేపారని దుయ్యబట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా బరి తెగించి పయ్యావుల కేశవ్ ఆయన సపోర్టర్సు 2 కోట్ల రూపాయలు విలువ చేసే చీరల పంపిణీ గ్రామాన కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 2,000 రూపాయల విలువ చేసే ఒక్కొక్క చీర పంపిణీ చేసి రాబోయే ఎన్నికల్లో కేశవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, ఆయనకు ఓటు వేయమని, అదేవిధంగా వాళ్ళ కరపత్రాలు పాంప్లెట్స్ కేశవ్ ఉన్న ఫోటో ఉన్నటువంటి పేపర్స్, వాళ్ళ సంబంధించినటువంటి 6 హామీలకు సంబంధించిన అంశాలను కూడా పాంప్లెట్స్లో పొందుపరిచి టీడీపీకి ఓట్ చేయమని చెప్పి ఓపెన్గానే చీరలు పంపిణీ చేసి అడుగుతా ఉన్నారు. ఈ విధంగా ఏమాత్రం భయం లేకుండా, భీతి లేకుండా, నిర్భయంగా ఎన్నికల చట్టాలనే వీటన్నింటికి కూడా బేఖాతరు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు, ఓటర్ లిస్టుల తారుమారు చేయడంలో దిట్ట. అది ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ముందు నుంచి కూడా కేశవ్ అక్రమంగా ఓటర్స్ని చేర్పించుకోవడం, దొంగ ఓట్లతో గెలుపొందడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈసారి కూడా దొంగ ఓట్లను కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఎన్నికల కమిషన్కి తప్పుడు సమాచారం అందించి తన దొంగ ఓట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మేము ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశాము. అదే